హాయ్ ఆల్ వెల్కమ్ టు నో ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. మీషోలో నెట్ క్లాత్ సాటిన్ క్లాత్ తీసుకున్నాను. నెట్ క్లాత్ 10 మీటర్స్ వచ్చింది, సాటిన్ 3 మీటర్స్. నెట్ క్లాత్ని 5 మీటర్స్ మాత్రమే ఈ ఫ్రాక్కి యూజ్ చేస్తున్నాను. లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఈ ఫ్రాక్కి క్యాన్ అనేది సపరేట్గా స్టిచ్ చేశాను. క్యాన్ స్టిచ్చింగ్ వీడియో అనేది మళ్ళీ సపరేట్గా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి హెచ్చు తగ్గులకి ఒక మార్కింగ్ ఇలా ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఇది బాడీ పార్ట్ కోసము. ఇలా 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత 30.5 ఇంచెస్ లెంత్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇంకో సైడ్కి కూడా సేమ్ ఇలానే మార్కింగ్ అనేది ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలంతే. షోల్డరు లెంత్ 11 ఇంచెస్ హాఫ్గా చేసుకుంటే 5.5 ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నడుము లూజు 30 ఇంచెస్ 4గా డివైడ్ చేస్తే 7.5కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. 1.5 ఇంచు ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్మ్ డౌను 6 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్కి ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో అంతే ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. డౌన్కి ఇలా ఇచ్చుకునిందంటే ఫ్రంట్ సైడు ముడతలు అనేవి రావు, కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ 1.2 ఇంచెస్కి కర్వ్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజు 31 ఇంచెస్ 4గా డివైడ్ చేసుకొని 7.5.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము 1.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఇంచెస్ నెక్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్కి ఈ సైడ్ నుంచి కింద సైడు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలా క్రాస్గా తీసుకోవాలి. బాడీ పార్టు ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చుకొని ఇది ఫ్రంట్ పార్టు. ఇక్కడ 2 పాయింట్స్కి షోల్డర్ దగ్గర 2 పాయింట్స్కి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు మామూలుగానే కట్ చేసేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఫ్రాక్ అనేది కట్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటూ రావడమే. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ జిప్ స్టిచ్ చేస్తున్నాను, అందుకే 2 ఫోల్డింగ్స్లో కట్ చేయలేదు. చూపిస్తున్నట్లు క్లాత్ ఎడ్జ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుకి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఈ ఖర్చులోనే జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఈజీగా ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోతుంది. ఫస్ట్ ఫుల్ బాడీ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకునేదంటే కటింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఫుల్ ఇలా కట్ చేసిన తర్వాత టాకాలు ఇచ్చుకొని ఇది బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి కర్వ్ తీస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కట్ చేస్తూ రావాలి. ఇలా కట్ చేసిన తర్వాత సాటిన్ క్లాత్ని ఒక సైడ్ నుంచి ఆ సైడ్కి ఈ సైడ్కి ఫోల్డ్ చేసుకొని హాఫ్గా లైనింగ్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి.
చూపిస్తున్నట్లు ఇలాగా సాటిన్ క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఫాస్ట్గా కటింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టాకాలు ఇచ్చుకొని నెక్స్ట్ నెట్ క్లాత్ అనేది సాటిన్ క్లాత్ ఎలాగా సెట్ చేసుకున్నామో నెట్ క్లాత్ కూడా సేమ్ అలానే సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఒక పక్క నుంచి ఆ సైడ్కి ఈ సైడ్కి ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఇలాగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. లైనింగ్ క్లాత్ ఒక్కటే కరెక్ట్గా కట్ చేసుకునిందంటే చాలు. 3 క్లాత్స్ అనేవి కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ సాటిన్ క్లాత్ కింద పార్ట్కి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 లేయర్లో చూపిస్తున్నట్లు ఇలాగా ఫోల్డ్ చేసుకొని 9 ఇంచెస్ ఇటు సైడ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. నడుం లూజు ఖర్చుతో కలిపి చెప్తున్నాను 9 ఇంచెస్. నెక్స్ట్ 34 ఇంచెస్ లెంత్ ఈ పైనుంచి కిందకి 34 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలాగా కంటిన్యూగా పైనుంచి ఇలాగా సెట్ చేస్తూ 34 ఇంచెస్కి మార్కింగ్ ఇస్తూ రావాలి. ఫుల్ పైన టేపు పైవైపు జరుపుకుంటూ నెక్స్ట్ కింద వైపు 34 2 లేయర్స్కి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. అది చూపిస్తాను ఎలాగా కట్ చేసుకోవాలనేది. ఎడ్జ్కి 34 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. చాలా ఈజీగా మార్కింగ్ అనేది అయిపోతుంది. ఇలాగా మార్కింగ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న మిగిలిన క్లాత్ని ఈ క్లాత్ 2 లేయర్స్కి ఖర్చు కావాలి కదా ఎక్స్ట్రా క్లాత్కి, అది ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కింద సైడు కట్ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుం దగ్గర మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా కట్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ అనేది రెడీ అయిపోయింది కింద పార్ట్కి. నెక్స్ట్ నెట్ క్లాత్ అనేది నేను అంబ్రిల్లా షేప్లో కట్ చేయట్లేదు, ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సాటిన్ మాత్రమే అంబ్రిల్లా కట్ అనేది కట్ చేశాను. నెట్ క్లాత్ 5 మీటర్స్ తీసుకున్నాను. అది కూడా 2 లేయర్స్గా స్టిచ్ చేస్తాను. నెట్ క్లాత్ని ఫస్ట్ అయితే లెంత్ అనేది కరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని అంచులు అనేవి హెచ్చు తగ్గులు ఉన్నాయి, అందుకోసమే ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇది ఖర్చు కోసం కాదు. ఇక్కడి నుంచి కింది వైపుకి 36 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. లెంత్ అనేది కింద వైపు ఇది 36 ఇంచుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే 36 ఇంచుకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని కట్ చేసేస్తున్నాను కింద సైడు. కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో సైడు అంచులు అనేవి కట్ చేసేసాను. ఇలాగా ఈ 5 మీటర్ క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని 2.5 మీటర్ దగ్గరికి ఇలా కట్ చేసుకుంటున్నాను. 2.5 మీటర్లో ఒక లేయరు, ఇంకొక 2.5 మీటర్లో ఇంకొక లేయరు, 2 లేయర్లో పైన స్టిచ్ చేసుకునేదానికి యూజ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కోసము మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ ఖర్చుతోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ 6 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని
4.5 ఇంచు హ్యాండ్ లూజు. ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్ డౌను 3 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చి ఆర్మ్ లూజు 6.5.3 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ అనేది డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. హ్యాండ్స్ నెట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఈ డ్రెస్కి లైనింగ్ అనేది కింద పార్ట్కి వేయట్లేదు. లైనింగ్ క్లాత్ తోటి క్యాన్ అనేది స్టిచ్ చేస్తున్నాను, అందుకే లైనింగ్ అనేది వేయట్లేదు. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఫుల్ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఈ ఫ్రాక్ ఫుల్ స్టిచ్చింగ్ వీడియో అనేది తీయలేదు, అందుకనే పోస్ట్ చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బ్యాక్ సైడు ఇలా ఉంది. ఈ ఫ్రాకు డ్యాన్స్ కోసం స్టిచ్ చేశాను, అందుకే బాడీ పార్ట్ కొంచెం లూజ్గా పెట్టాను, డ్యాన్స్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మిగిలిన నెట్ క్లాత్ని ఇలా దుప్పట్టాలాగా యూస్ చేశాను. ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.